హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే పర్సంటేజ్ రీప్లేస్ బిల్టిన్ ఫంక్షన్ గురించి చూద్దాం. పర్సంటేజ్ రీప్లేస్. సో ఈ రీప్లేస్ అనేది ఎందుకంటే వాడేది మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వేరియబుల్ ఉంది, ఓకేనా. వేరియబుల్ మనకి ఏంటంటే వెల్కమ్ టు మై వరల్డ్ అని ఉంది. సో ఇది వాల్యూ, మనకున్న వాల్యూ ఇది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామర్ నేను ఏమనంటే వెల్కమ్ టు మై వరల్డ్ కాదు, సో నాకు రిమైనింగ్ ఈ లాస్ట్లో ఉన్న వర్డ్ అనేది చేంజ్ అవ్వాలి. సో వాడేం చెప్తా అంటే ఇది చేంజ్ అవ్వాలి. సో చేంజ్ అయ్యి ఏం రావాలంటే వెల్కమ్ టు మై వరల్డ్ కాకుండా వాడికి ఏం కావాలంటే వెల్కమ్ సో 2 కూడా ఉంచుదాం. వెల్కమ్ టు ఆఫీస్ రావాలి, ఓకేనా. సో ఇదంతా రిమూవ్ అయిపోవాలి. వాడికి జస్ట్ ఏంటంటే వెల్కమ్ టు ఆఫీస్ అనేది కనపడాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ బిల్టిన్ ఫంక్షన్ వాడతాం అనమాట. సో అక్కడేంటి వేర్ కానీ రిజల్ట్ ఏదైతే ఉందో దానికి రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ రీప్లేస్. సో రీప్లేస్ ఏదైతే రీప్లేస్ అవ్వాలనుకున్నాం, రీప్లేస్ ఏమవ్వాలి, ఆఫీస్ కదా, ఓఎఫ్ఐసి ఆఫీస్. ఇది కన్ఫామ్గా సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. సో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేర్ కదా, మనకి ఇక్కడ స్ట్రింగ్ స్టోర్ చేసుకుంది వేర్ ఆఫ్. సో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి రీప్లేస్ అవ్వాలి. ఇప్పుడు మనకేంటి, సో స్టార్టింగ్ పొజిషన్ అంటే ఇక్కడి నుంచి రీప్లేస్ అవుతుంది. మనకి ఎక్కడ ఈ పొజిషన్ నుంచి అవ్వాలి కదా, క్యాలిక్యులేట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11th పొజిషన్ అంటే 12th పొజిషన్ నుంచి రీప్లేస్ అవ్వాలి. 12th పొజిషన్ ఇది కూడా ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది ఆఫ్ సెట్ అనమాట. ఆఫ్ సెట్ అంటే ఏంటంటే ఎంత లెంత్ రీప్లేస్ అవ్వాలి. మనకి ఇక్కడ నుంచి రీప్లేస్ అవుతుంది, 12th పొజిషన్ నుంచి రీప్లేస్ అవుతుంది. ఎంత లెంత్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 సో 9 10 11 12 13 14. సో సింపుల్గా ఇక్కడ 14 ఇస్తామంటారు, 14 వరకు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది మొత్తం రిమూవ్ అవుతుంది ఇలా అనమాట. సో సింటాక్స్ ఏంటంటే మనకు కావాల్సింది అలా కాబట్టి అలా రాసాం. బట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ రీప్లేస్. సో ఏదంటే ఇక్కడ ఏమి ఇస్తామంటే రీప్లేస్డ్ స్ట్రింగ్ అండ్ సోర్స్ స్ట్రింగ్. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సోర్స్ స్ట్రింగ్ అవుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి రీప్లేస్డ్ స్ట్రింగ్, ఏదైతే రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ స్ట్రింగ్ ఇస్తాం. సెకండ్ది వచ్చేసరికి సోర్స్ స్ట్రింగ్ ఇస్తాం అనమాట. ఏదే దేనిలో అయితే రీప్లేస్ అవ్వాలి అది ఇస్తాం. తర్వాత స్టార్టింగ్ పొజిషన్. సో స్టార్టింగ్ పొజిషన్ అగైన్ ఆఫ్సెట్. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. సో సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే అర్థం అవటం కోసమని ఇలా పెడుతున్నాను. బట్ ఏంటంటే ఇలా ఉంటుంది. రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ రీప్లేస్డ్ స్ట్రింగ్. ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటే ఏ వాల్యూతో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ అది కన్ఫామ్గా సింగిల్ కోట్స్లో ఉండాలి, ఓకేనా. ఇది కన్ఫామ్గా సింగిల్ కోట్స్లోనే ఉండాలి, ఓకేనా. తర్వాత ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ స్ట్రింగ్, తర్వాత వచ్చేసరికి సోర్స్ స్ట్రింగ్, తర్వాత స్టార్టింగ్ పొజిషన్, ఆ తర్వాత ఆఫ్సెట్ ఎంత లెంత్ అయితే రీప్లేస్ అవ్వాలి అది. సో అది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో దానికోసం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, నేను ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేస్తున్నాను, క్యారెక్టర్ టైప్ స్ట్రింగ్ ఇచ్చాను. సో స్టాండ్ ఎలోన్గా డిక్లేర్ చేశాను. టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ టైప్, లెంత్ 50 ఇచ్చాను. సో వాల్యూ ఏమి ఇన్స్టలైజ్ చేశానంటే వెల్కమ్ టు న్యూ ఆర్పీజీ ప్రోగ్రామ్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇందులో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అనేది 1 2 3 4 5 6 7 రావాలి. ఈ స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే 1 2 3 4 5 6 7 రావాలి, ఓకేనా. సో దానికోసం ఏం చేశానంటే ఎవాల్ రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ రీప్లేస్. సో రీప్లేస్ బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఏ వాల్యూ అయితే రీప్లేస్ అవ్వాలో ఆ వాల్యూ ఫస్ట్ ఇచ్చేసాను. సో ఎందులో రీప్లేస్ అవ్వాలి, ఈ స్ట్రింగ్లో, అంటే ఇందులో రీప్లేస్ అవ్వాలి కాబట్టి ఈ స్ట్రింగ్ ఏంటి, ఇది కదా నేమ్, స్ట్రింగ్ అని ఇచ్చాను. స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి రీప్లేస్ అవ్వాలి, ఇక్కడ నుంచి రీప్లేస్ అవ్వాలి. సో స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఏంటి, ఆఫ్ సెట్ ఇస్తున్నా. ఆఫ్ సెట్ అంటే ఎంత లెంత్ రీప్లేస్ అవ్వాలి. సో ఇప్పుడు నా రీప్లేస్ అవ్వాల్సిన స్ట్రింగ్ లెంత్ ఎంత, 7. 1 2 3 4 5 6 7, ఓకేనా. 7 అని చెప్పి
ఇచ్చాను ఆఫ్సెట్. ఎందుకు 7 క్యారెక్టర్స్ రీప్లేస్ అవ్వాలి కాబట్టి 7 అని ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చి చెక్ చేద్దాం. ప్రస్తుతానికి ఫైల్ చేస్తున్నాను. సో తర్వాత ఏం చేశాను, ఆ రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. అంటే ఏదైతే ఉందో వాల్యూ కదా దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ప్రోగ్రామ్ ఎండ్ చేశాను. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ప్రోగ్రామ్ ఎండ్ చేయడానికి eval స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ ఆన్ చేసాం. బట్ అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. బట్ RPG3లో సెట్ ఆన్ LR అనేది వాడేవాళ్ళు. RPG4లో వచ్చేసరికి eval ఆఫ్ స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ ఆన్ చేస్తున్నాం, ఇండికేటర్ ఆన్ చేస్తున్నాం. బట్ RPG3లో ఇది వాడేవాళ్ళు. బట్ బోత్ ది థింగ్స్ వీ కెన్ యూజ్ ఇన్ RPG4 అనమాట. అది వాడచ్చు, ఇది వాడచ్చు. సో నేను రెండు దానికోసమని ఇక్కడ ఇది వాడాను. సో కంపైల్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో కాల్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 7. సో 2 న్యూ ప్రోగ్రామ్. సో వెల్కమ్ అనేది రీప్లేస్ అయిపోయింది. సో ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి ఏం చేస్తానంటే నేను ఫస్ట్ స్ట్రింగ్ని డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే ఆపరేషన్, ఫస్ట్ ఏ స్ట్రింగ్ అయితే ఉందో దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఆపరేషన్ చేద్దాం. సో అప్పుడు మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. సో కాల్ చేస్తే ఏంటి, మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి, వెల్కమ్ టు న్యూ ప్రోగ్రామ్. ఓకే ఇది. సో తర్వాత రీప్లేస్ చేసిన తర్వాత ఏమైంది, 1 2 3 4 5 6 7. సో ఆఫ్సెట్ లెంత్ 7 ఇచ్చాం కాబట్టి 7 క్యారెక్టర్స్ రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆఫ్సెట్ అడ్రస్ ఇంకా పెంచుతాను. స్టార్టింగ్ పొజిషన్ ఇదే ఉంచుతాను. సో ఇక్కడ 7 కదా, 8 9 10 ఇద్దాం. ఓకేనా, 10 ఇచ్చి చెక్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఆఫ్సెట్ ఏంటంటే 7 నుంచి 10 ఇద్దాం. స్టార్టింగ్ పొజిషన్ 1 ఉంచుతున్నాను, 10 ఇచ్చాను. సో ఇప్పుడు ఫైల్ చేసి చూద్దాం. సేవ్ చేస్తున్నాను ఫైల్ చేసి. సో 14 కాల్ చేశాను. కాల్ చేస్తే ఏంటి, ఫస్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ డిస్ప్లే అయింది. ఓకే. సో ఇప్పుడు చూడండి అగైన్ ఇప్పుడు ఏమైంది, 1 2 3 4 5 6 7. సో 2 కూడా రీప్లేస్ అయిపోయింది. మనం 2 అనేది ఏం చేసాము, ఇక్కడ ఏం చేసాము 10 ఇచ్చాం కాబట్టి లెంత్ 2 అనేది రిమూవ్ అయిపోయింది. ఇంతకుముందు మరి చెక్ చేసుకోండి. ఇప్పుడు 2 రిమూవ్ అయింది. ఈ 2 యొక్క స్పేస్ ఏమైంది అంటే దీని లెంత్ ఉండాలి కదా. సో ఇప్పుడు చెక్ చేయండి. మీరు ప్రోగ్రామ్ అనేది ఇంతకుముందు ఇక్కడ వరకు ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆ ఎంటీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ అయిన ప్లేసెస్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో అది స్ట్రింగ్ అనేది ఇటువైపు నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ నుంచి స్టోర్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇలా ఉంటుంది. సో 2 అంటే మనం ఈ 2 స్పేసెస్ కూడా 10 ఇచ్చాం కాబట్టి సో వెల్కమే కాకుండా 2 కూడా రిమూవ్ అయిపోయింది. సో అలా కాకుండా స్టార్టింగ్ పొజిషన్ మారుద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి 7 కదా, ఇదేంటిది 7 8 9th పొజిషన్ ఇద్దాం. 9th పొజిషన్ నుంచి 7 ఇద్దాం. సో 9th పొజిషన్ నుంచి 7 క్యారెక్టర్స్ ఇద్దాం, 0 7. ఓకేనా. సో ఫైల్ చేస్తున్నాను. సో అప్పుడు ఎక్కడి వరకు రీప్లేస్ అవుతుందో చూసుకుందాం ఒకసారి. సో కాల్ చేశాను. ఫస్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ డిస్ప్లే అయింది. తర్వాత చూడండి వెల్కమ్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి కదా మనం రీప్లేస్ చేసింది. సో ఇక్కడ నుంచి 7 పొజిషన్ అంటే ఎక్కడి వరకు న్యూ తర్వాత ఉన్న ఎంటీ స్పేస్ వరకు రిమూవ్ అయిపోయి ఎక్కడి వరకు 7 వచ్చింది, ఆర్పీజీతో కంటిన్యూ అయిందన్నమాట. ఇలా. సో మీరు ఎక్కడి సింటాక్స్ అయితే సింపుల్గా ఇలాగే ఉంటుందండి. రీప్లేస్ చేయాలనుకున్న వాల్యూ ఫస్ట్ ఫ్యాక్టర్లో ఇస్తాం. ఫ్యాక్టర్ 2లో ఏంటంటే ఏ స్ట్రింగ్ అంటే ఏ వాల్యూలో అయితే రీప్లేస్ చేయాలనుకున్నా ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్సెట్ అనమాట. సో రీప్లేస్ యొక్క సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో రేపు ఏం చెప్తానంటే స్కాన్, చెక్ గురించి చెప్తాను. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండింటికి చాలా కామన్ డిఫరెన్స్ అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. బట్ ఏంటంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది రేపు డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.